ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లోనే ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్ తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. ప్రోయాక్టివ్ గా సుమారుగా 1328 గ్రామాల్లో ఎక్కడైతే ముంపు ఉంటుందో, ఎక్కడైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవాక్యుయేషన్ కూడా నిర్వహించడం జరిగింది. 3465 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ని కూడా, అంటే రాబోయే 15 రోజుల్లో ఎవరైతే డెలివరీ చేస్తారో వాళ్ళని కూడా ప్రోయాక్టివ్ గా ఇవాక్యుయేట్ చేస్తాం జరిగింది. వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం గానీ అన్ని కూడా ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా 1906 టెంపరరీ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. అక్కడ కావాల్సిన రిలీఫ్ మెటీరియల్స్ అని కూడా ఇప్పటికీ పంపించాం. శానిటేషన్ కావాల్సిన బ్లీచింగ్ పౌడర్ గానివ్వండి, లైమ్ గానివ్వండి, ఇదంతా కూడా పొజిషన్ చేస్తాం జరిగింది. పాఠశాలలకు వచ్చేగల సుమారుగా 14,798 పాఠశాలలు ఇప్పటికీ హాలిడేస్ ప్రకటించడం జరిగింది. దీంట్లో 364 స్కూల్స్ ఏకంగా సైక్లోన్ షెల్టర్స్ గా మార్చడం జరిగింది. మత్స్యకారులు కూడా 29 వరకు వేటకెళ్లకూడని నిషేధం కూడా ప్రభుత్వం పెడతాం జరిగింది. యాక్టివిటీ సస్పెండ్ చేశాం. అన్ని చర్యలు తీసుకున్నాం. 11 ఎన్డీఆర్ఎఫ్ టీంలు, 12 ఎస్డీఆర్ఎఫ్ టీంలు కూడా ఏర్పాటు చేశాం. రిజర్వ్ టీమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ కూడా హైదరాబాద్ లో కంటింజెంట్ ఉంది కానీ వాళ్ళు కూడా స్టాండ్ బై లో ఉన్నారు. 145 వుడ్ కటింగ్ టీమ్స్ కూడా చైన్ సాస్ తో మొత్తం ఏర్పాట్లు చేశాం. ఇప్పటికీ కొన్ని ఇక్కడ యాక్షన్ లో ఉన్నారు. అంటే విశాఖపట్నంలో అక్కడెక్కడ చెట్లు పడినా ఆల్రెడీ మీరు యాక్షన్ లో ఉన్నారు. మీరు కూడా కవర్ చేశారు మీడియాలో. సో 145 టీమ్స్ రెడీగా ఉన్నాయి. మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించి సుమారుగా 325 క్యాంప్స్ రెడీ చేసుకున్నాం. 876 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రభుత్వం రెడీ చేసింది.